తీసుకొచ్చేసా, అంత అయిపోయింది. సీన్ కట్ చేస్తే నేను మాత్రం ఆ ఒక్క ఫింగర్ ప్రింట్ని టచ్ చేసి రాశా. ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిదో తేలిపోతే అసలు విషయం తేలుతుందండి. మన సిసిఆర్బి రిపోర్ట్లో చూసినా కూడా అప్పుడు ఇప్పటికి మళ్ళీ డిజిటల్ సిస్టమ్ ఇది లేవు కదా, దాన్ని ఇక్కడోళ్ళు అనేది తేల్లా. ఈ లోపు జ్యోతి ఇంకో 4-5 కథనాలు ఇట్లా రాసుకొచ్చేసారు. ఆ కోలకృష్ణమోహన్ అంటే ఇది అయిపోయాక ఇది వేరే రాష్ట్రాలకు పంపిస్తే ఒరిస్సా నుండి ఒక రిపోర్ట్ వచ్చింది, మా దగ్గర ఉన్న సాహు అనే ఒక నిందితుడితో ట్రేస్ అవుట్ అవుతుంది ఇది అనేసి. వాడు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు. వెంటనే వెళ్ళి జైల్లో ఉన్నోడిని పట్టుకొచ్చారు. వాడిని అడిగితే దొంగతనం జరిగింది, వాడు వేరే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దొంగతనం జరిగినప్పుడు వాడు బయటే ఉన్నాడు, దొరకూడు దొంగతనం జరిగింది, వాడే చేశాడు. ఎట్లా చేశాడు? అప్పుడు ఇప్పుడు గుడికి అప్పటి గుడికి చాలా తేడా ఉంటది. గుడి మనకి గోపురం ఉంటది కదా, గోపురానికి యువతలకి ఒక ఖాళీ ప్రదేశం ఉంటది, చెట్టు వెనక. ఆ చుట్టూతా కూడా పడుకోవచ్చు. అప్పట్లో నిద్రలు చేయడానికి వచ్చేవాళ్ళు పడుకుంటారు. ఆ కిందకి దిగడానికి మెట్టు ఇది ఉంటది, ఐరన్ ఇనప మెట్లు ఉంటాయి. అంటే అది గుడి గోపురం పైకి ఎక్కడం కోసం ఏర్పాటు చేసిన సిస్టమ్. దాంట్లో నుంచి వాడు ఒక 10-15 రోజులు అబ్జర్వ్ చేసి నిద్రలో పోతున్నట్టు చూసుకుంటే లోపల గార్డు ఉంటాడు, అతను కొద్దిసేపు అవి చూసుకుని రౌండ్ వేసేసి వెళ్ళి పడుకుని నిద్రపోతాడు. ఇక మిగతా ఎవరు ఉండరు.